హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈ బక్రీద్ అనేది సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అదేవిధంగా బక్రీద్ రోజే మా డాడీ బర్త్డే కూడా వస్తుందన్నమాట. సో మా డాడీ బర్త్డే అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము దాని గురించి ఒక చిన్న వీడియో అయితే ప్లాన్ చేసుకుని తీసుకున్నాను. అండ్ మార్నింగ్ అనేది లేచేసి ఇంట్లో కావాల్సిన చికెన్, మటన్ అండ్ రోటీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చేసి నమాజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో కొంచెం ఎర్లీగానే వచ్చేసాము ఇక్కడికి. సో అందుకోసం మనకి ఫస్ట్ సఫాలోనే ప్లేస్ అనేది దొరికింది. ఈ బక్రీద్ని మేము త్యాగానికి ఒక చిహ్నంలాగా భావిస్తాము. సో అదే రకంగా ఈ బక్రీద్ని మేము సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. అండ్ అదేవిధంగా బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. సో ఈ కుర్బానీ అనేది మేమైతే గొర్రెని తీసుకొని సో దాన్ని 3 భాగాలుగా విభజిస్తాము. ఒక భాగం వచ్చేసి పేదవారికి, ఒక భాగం వచ్చేసి బంధుమిత్రులకు, ఇంకొక భాగం వచ్చేసి కుటుంబం కోసం. సో ఈ విధంగా కుర్బానీ డివైడ్ చేసి దాన్ని అయితే పంచుకుంటారనమాట. అది బక్రీద్. అండ్ దాని గురించి డీప్గా వెళ్ళాలంటే దానికోసం ఒక వీడియో అయితే చేయాలి, అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మేము నమాజ్కి అయితే రెడీ అయిపోతున్నాము. సో యువర్స్ మెకానిక్ భాష, ఈయన మా డాడీ, పక్కన ఉన్నది నేను. అందరూ కూడా నమాజ్ కోసం నిలబడిపోయారు. అండ్ అందరూ కూడా నీట్గా లైన్లో నిలబడి నమాజ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారు. అండ్ నమాజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ అయితే చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడ హక్ చేసుకుంటుంది వచ్చేసి ఈద్ ముబారక్ చెప్పే స్టైల్ అనమాట. ఒకరినొకరు 3 సార్లు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు అయితే చెప్పుకుంటాము. సో ఇప్పుడు మీకు ఫ్రెండ్లో కనిపిస్తుంది వచ్చేసి మా డాడీ, అదేవిధంగా మా పెద్దనాన్న. సో ఇద్దరు కూడా ఈద్ ముబారక్ విషెస్ అయితే చెప్పుకున్నారు. సో ఇదైతే నేను మా డాడీకి ఈద్ ముబారక్ అయితే చెప్పేశాను. వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళకి విషెస్ చెప్పేసి డైరెక్ట్గా ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము. సో నేనైతే కార్ తీస్తున్నాను. అండ్ డాడీ వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసి విషెస్ అయితే చెప్పుకొని వస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇంట్లో రెడీగా అమ్మ వాళ్ళు మటన్, చికెన్, అదేవిధంగా రోటీ ఇవి ప్రిపేర్ చేస్తుంటారు. యాక్చువల్గా బక్రీద్ రోజున మేమైతే రోటీ అండ్ మటనే ప్రిఫర్ చేస్తాము. బిర్యానీ అనేది ఉండదు మ్యాక్సిమం కూడా. సో చపాతీ విత్ మటన్ కర్రీ అండ్ చికెన్, సో ఇవే ఉంటుందన్నమాట. బక్రీద్ రోజున అదే స్పెషల్ అనమాట. సో నన్ను అయితే దింపేసి మా డాడీ అయితే స్టీరింగ్ లాక్కున్నారు, నేనే నడుపుతా కార్ అని చెప్పేసి. సో హీఈస్ గోయింగ్ టు డ్రైవ్. ఇదే మేము తీసుకున్న క్రెటా. అండ్ ఇంటికి వచ్చేసాము. సో వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, అదేవిధంగా మటన్ రెడీ అయిపోయింది, అండ్ చపాతీ కూడా రెడీ అయిపోయింది. అండ్ మా డాడీ ఏంటంటే సో ఖచ్చితంగా ఫ్రెండ్స్కి అయితే తీసుకెళ్తారనమాట మటన్, చికెన్, అదేవిధంగా రోటీ. ఇది వచ్చేసి మటన్ అనమాట. ఇంకా మటన్ స్మెల్కి అయితే అసలు తినాలనిపించింది. అందుకని చెప్పేసి వేడివేడిగా చపాతీ అండ్ వేడివేడిగా మటన్ అనేది వేసుకొని ఒక పట్టు పట్టేశాను. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోపు మా డాడీ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసము చికెన్, మటన్, రోటీ సపరేట్ బాక్సెస్లో వేరువేరుగా ప్యాక్ చేసుకొని ఆయన అయితే ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. అది నేనే తీసుకెళ్ళి ఇవ్వాలి ఇప్పుడు. సో ఈలోపు మా తమ్ముడు మా పెద్దనాన్ని కొంచెము ఈదీ కోసము ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా బక్రీద్కి ఈదీ ఉండదు, రంజాన్కి తీసుకుంటారు. సో బక్రీద్ రోజు కూడా ఈదీ కావాలని చెప్పేసి సతాయించేస్తున్నాడు. అండ్ ఇదిగోండి ప్యాకింగ్ అయితే రెడీ అయిపోతుంది. అంటే ఈ బక్రీద్ అనేది హడావిడిగా లేకుండా అసలు సింపుల్గా అయితే చేసేసామన్నమాట. రంజాన్లో అయితే చాలా హడావిడి ఉండింది. సో ఈ బక్రీద్కి అంత లేదనమాట, సింపుల్గా చేసేసుకున్నాం ఇంటి వరకు. కొంతమంది లిమిటెడ్ ఫ్రెండ్స్తో మా బక్రీద్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే రోజు మా డాడీది బర్త్డే కూడా ఉంది. సో ఎవరి బక్రీద్కి మా డాడీది బర్త్డే అనేది సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. మా డాడీకి ఇది 55th బర్త్డే. యాక్చువల్గా మా డాడీకి కేక్ కటింగ్స్ అన్నీ కూడా నచ్చవు, కాకపోతే మేమందరం కూడా బలవంతం చేసి కేక్ అయితే కటింగ్ చేయించాము. మమ్మీ వచ్చేసి దగ్గరుండి డాడీకి కేక్ కటింగ్ అయితే చేయించారు. డాడీ, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. You are the heart of our family and we love you so much, and thank you for everything that you given for me as well as to our family. We are always thankful to you, and once again many more happy returns of the day, Dad. అండ్ ఫైనల్లీ కేక్ కోసిన తర్వాత ఫస్ట్ అయితే డాడీ కేక్ అనేది నాకే ఇస్తారని చెప్పి అనుకున్నాను. సో యాస్టీజ్ ఆయన లవ్ బర్డ్ మమ్మీకి అయితే ఇచ్చారనమాట. సో కేక్ అయితే ఫస్ట్ మమ్మీకి తినిపించేసి తర్వాత నాకైతే తినిపించారు. సో ఈయన వచ్చేసి మా నాగురన్న, మా పెద్ద కొడుకు అనమాట. సో ఆయన కూడా బక్రీద్కి ఇక్కడికి వచ్చారు. సో ఇది నేను అయితే అందరికీ పెద్ద ముక్కలు వచ్చేసి నాకు చిన్న ముక్క ఇచ్చారు. సో దానికోసం నేను కూడా చిన్నది ఇచ్చాను అనమాట, జస్ట్ టేస్ట్ కోసం అని చెప్పేసి. దాని తర్వాత ఒక యాపిల్ తీసుకొచ్చి ఇచ్చాను, ఇది తినండి అని చెప్పేసి. వీడు వచ్చేసి నా తమ్ముడు.
సో లైక్ మై హాఫ్ ఆఫ్ ద స్ట్రెంత్ అనమాట మా బ్రదర్. అండ్ నాకంటే కూడా మా డాడీకి మా తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. చూడండి ఇప్పుడు ముద్దు పెట్టేస్తాడు అనమాట. నాకు మాత్రం ముద్దు పెడుతుంటే లేదన్నాడు, మా తమ్ముడికి ఏమో పిలిచి మరీ ముద్దు పెట్టాడు అనమాట. సో చూడండి 2 సార్లు అది కూడా. యాక్చువల్లీ మా ఫాదర్కి మాకు ఫ్రెండ్లీనెస్ చాలా ఎక్కువ. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బొమ్మరిల్లు ఫాదర్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. సో అంత క్లోజ్గా అంత ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. అండ్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారిగా కొట్టింది లేదు. ఎస్పెషల్లీ నన్నైతే అసలు కొట్టింది లేదు. ఒక్కసారి మాత్రం ఇంటర్ చదివేటప్పుడు ఏదో కోతి పని చేశానని చెప్పేసి ఒక్కసారి ఒక దెబ్బ తట్టారు. దాని తర్వాత నాకు తెలిసి ఇప్పటిదాకా మా డాడీ నన్ను కొట్టిందే లేదు, అలాగే మా తమ్ముడిని అరిచిందే లేదనమాట. సో అంత క్లోజ్గా అయితే ఉంటాము. మా డాడీ ఇచ్చిన ఫ్రీడమ్ని అండ్ ఆ ఫ్రెండ్లీనెస్ని మేము ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోలేదు. అదేవిధంగా మా డాడీని ఇబ్బంది కూడా పెట్టలేదు. సో ఆ విధంగా మేమైతే మా డాడీతో ఉంటాము. ఇది వచ్చేసి మా పెదనాన్నగారు. సో మా డాడీ అండ్ మా పెదనాన్న, అండ్ మా పెదనాన్న కూడా పండగకి ఇక్కడికి వచ్చేసారు. ఫైనల్లీ ఈ విధంగా మేము ఈ బక్రీద్ 2025 అదేవిధంగా మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేశాము. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ, అదేవిధంగా మన కస్టమర్స్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మీరు ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.